భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ సీనియర్ లీడర్స్ చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారండి. దానివల్ల ఓట్లు రావడం కంటే పోడ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సీనియర్ నేతలందరూ కూడా మోర్ ఆఫ్ బీజేపీకి ప్రాపగండా చేసినట్టుగా కనపడుతుంటారు. మీకు తెలుసు కదా, స్టార్ క్యాంపెయినర్ ఫర్ బీజేపీ రాహుల్ గాంధీ. ఆయన కంటే మించిన ఘనులు ఇంకా ఉన్నారండి. రాహుల్ గాంధీని మించిన సెల్ఫ్ గోల్ కొట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడు కాంగ్రెస్ పార్టీలో కోకలరు. ఫర్ ఎగ్జాంపుల్ దిగ్విజయ్ సింగ్, వాడొకప్పుడు రాహుల్ గాంధీకి పాలిటిక్స్లో ట్రైనింగ్ ఇచ్చాడు, గురువు, మెంటార్. రెండు, వీడెవడో మన శామ్ పెట్రోడా, వాడు కూడా ఒక మెంటారే, కానీ వాడు ఓవర్సీజ్ ఉంటాడు. ఓవర్సీజ్లో ఉండి రాహుల్ గాంధీని గైడ్ చేస్తుంటాడు. మూడవ వాడు మణిశంకర్ అయ్యర్. వాడొక మూర్ఖుడో తెలియదు, అంటే దేశభక్తి లేదు, పాకిస్తాన్ అంటే విపరీతమైన ప్రేమ, ఎందుకో అర్థం కదా ఆ మనిషి ఏంటో ఎవరికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కాంప్లికేటెడ్ మనిషి అండి చెప్పాలంటే. మణిశంకర్ అయ్యర్ అని పేరు. అయ్యర్ అంటే వ్యాపారాల కింద వస్తాడు, సౌత్ ఇండియన్. కానీ ఏ క్వశ్చన్ అయ్యర్ తాలూకు లక్షణం లేవు. వాడు ఈ మధ్యకాలం ఏమన్నాడంటే, పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయకూడదు, వాడు ఒక న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ, మీరేమో న్యూక్లియర్ బాంబు లాహోర్లో వేస్తే దాని ఎఫెక్ట్ ఇండియాలో కూడా వచ్చేస్తుంది అని ఏంటంటే కూసాడు. అంటే పాకిస్తాన్ అంటే మనం భయపడుతూ ఉండాలి. వాడు ఏం చేసినా, న్యూక్లియర్ కంట్రీ కదా, వీఆర్ గోయింగ్ టు ప్లే సేఫ్, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్, వీ విల్ నాట్ రఫుల్ దిస్ కంట్రీ. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కోపం తెచ్చేలా చేయం, చాలా అణిగి ఉంటాం. అంతకుముందు కాంగ్రెస్ పాలసీ అలాగే ఏడ్చేది. దానివల్ల పాకిస్తాన్ కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోయేది. కానీ మోదీ గారు వచ్చాక అది అవ్వదండి. మోదీ గారు వచ్చాక అభినందన్ని అరగంటలో రిలీజ్ చేయించాడు. అంత సత్తా ఉంది మోదీకి. మన ఎయిర్ ఫోర్స్ కమాండర్, ఎయిర్ ర్యాంక్ అని తెలియదు, అభినందన్ని అతను పాకిస్తాన్లో పట్టుబడిపోయాడు, వింగ్ కమాండర్. ఆయన పట్టుబడిపోయిన కొద్ది గంటల్లోనే రిలీజ్ వచ్చింది. ఎలాగండి, యుఎస్ వాడు ఫోన్ చేసి చెప్పాడు, బాబు నువ్వు ఈ అభినందన్ని రిలీజ్ చేయకపోతే నీ పని ఇంకా పాకిస్తాన్ పని అయిపోయింది అనుకో. దాంతో వాళ్ళకి కాళ్ళు గజగజ వణుకుతూ వెళ్ళేటండి. వెళ్ళి అర్జెంట్గా రిలీజ్ చేయమని చెప్పాడు. వాళ్ళ డిప్లొమాట్స్ భయపడిపోయారు కంప్లీట్గా. అది మోదీ గారి సత్తా. పాకిస్తాన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదని చెప్పి మనవాడు చెప్తారు. సరే, మణిశంకర్ అయ్యర్ ఇలా చెప్పాడు కదా. అంతకుముందు ఒకసారి 2019 ఎలక్షన్స్ ముందు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరితో మొరపెట్టుకున్నాడు. పబ్లిక్ అంటే న్యూస్ పేపర్ వాళ్ళు, అంటే వాళ్ళ రిపోర్టర్స్ వాళ్ళ ముందు ఏమన్నారంటే, పాకిస్తాన్ షుడ్ హెల్ప్ కాంగ్రెస్ పార్టీ ఇన్ డిఫీటింగ్ మోదీ గారిని ఓడగొట్టడానికి పాకిస్తాన్ హెల్ప్ కావాలి అని వాడు సిగ్గు లేకుండా అడిగాడు. మన దేశంలో అపోజిషన్ పార్టీ కింద ఉండి మన ప్రైమ్ మినిస్టర్ని ఓడించడానికి శత్రు దేశం తాలూకు హెల్ప్ అడిగిన వాడిని ఏమనుకోవాలి? ఇలాంటి ఎదవలు ఉంటారండి కాంగ్రెస్ పార్టీ నిండా. సో ఒక పార్టీ తాలూకు పతనానికి వాళ్ళ దాంట్లో ఉన్న లీడర్సే కారణం. మోదీ గారు బీజేపీ పార్టీలో వాళ్ళ లీడర్స్ చూస్తే మీకు ముచ్చటేస్తున్నాడు. ఒక్కొక్కడు మాణిముత్యమే. మణిశంకర్ అయ్యర్ కదా మన ఇతను, జయశంకర్. మణిశంకర్ అయ్యర్ లాగా జయశంకర్, ఇతను ఆపోజిట్. ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్. ఎంత అతనికి సమాధానం చెప్పే కెపాసిటీ అమెరికన్ రిపోర్టర్స్కి సరిపోలేదు. వాళ్ళు ఆయన దొరకబడదానుకున్నారు, ఎక్కడ దొరకలేడు. డిప్లొమసీలో ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ డిప్లొమాట్ జయశంకర్ గారు. అలాగే మీకు గడ్కరీ, అలాగే యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా చాణక్యం. చతురతలో, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఎలక్షన్ మెషిన్స్ ఉన్నాడు ఎవరు, అమిత్ షా అండ్ మోదీ. వాళ్ళు
ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వెళ్ళారంటే గెలుపు ఖాయం అన్నట్టుగా ఉంటుందండి. సో ఇలాంటి లీడర్స్ ఒక పక్క. ఇక్కడ దిగ్విజయ్ సింగ్, డిగ్గీ రాజా వాడు ఏం మాట్లాడుతున్నాడో అడిగేది. వాడు శామ్ పిట్రోడా వాడు ఏంటండి, వాడు అక్కడికి ఎక్కడో కూర్చుంది ఇండియానంతా నాశనం చేస్తానంటాడు. మన ఆస్తులన్నీ పంపకంట పడేస్తాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఆస్తి లెక్కడతట. ఎంత ఉన్నా సరే దాన్ని తీసుకెళ్ళి త్వరకాలకి ఇస్తట. సావిల్ రీడిస్ట్రిబ్యూషన్ అవుతుందటండి. క్లియర్ కట్గా సావిల్కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి షైరాలో అప్లై అవుతుంది. వాళ్ళకి మాత్రం వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీ వాళ్ళకే వెళ్తుంది. సాయిబుల్లో రిచ్ ఫెలో ఉండి వాడు కొడుకులు 100 మంది కొడుకులు ఉన్నా వాళ్ళకే వెళ్తాయండి డబ్బులు, బయట వాళ్ళకి వెళ్ళవు. ఎందుకంటే అక్కడ షైరాలో అప్లై అవ్వదు. వాళ్ళు మ్యారేజెస్ ఎన్జాయ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ తలాక్ అన్నీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందే కదా. ఈ ప్రాపర్టీ కూడా అలాగే వెళ్తారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. కానీ ఇండియన్ మన మిగతా హిందువులకి క్రిస్టియన్స్కి మాత్రం వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది కదా. అంటే వాళ్ళ తండ్రి పోతే పిల్లలకి ఆస్తి దక్కాలి, అది దక్కదు. అది 55% గవర్నమెంట్ తీసుకుంటుంది, 45% మాత్రమే వాళ్ళ పిల్లలకి ఇస్తుంది. అలా అని శామ్ పిట్రోడా గారు చెప్తున్నాడు. ఇది కమ్యూనిస్ట్ భావజాలం, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కమ్యూనిస్ట్ భావజాలం. ఇది చేసిన దేశం వల్ల కూడా మీకు టెంజానియా అది చేసింది, ఇంప్లిమెంట్ చేసింది. టెంజానియా, వెనిజులా అలాంటి దేశాలు ఈ టైప్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాక్టీస్ చేసి మొత్తం భ్రష్టపట్టిపోయాడు, సంకనాగిపోయాయి చెప్పాలంటే. వాళ్ళ ఇన్ఫ్లేషన్ రేటు ఎవ్రీ డే 100%, 500%, 1000% అలా ఉంటుంది డైలీ. ఒకరోజు పేపర్లో అనౌన్స్మెంట్ వస్తుంది, ఇవాళ 100 రూపాయలు అంటే రేపు 100 రూపాయలు, ఇవాళ 100 రూపాయలు రేపు రూపాయి అయిపోద్ది, 2 నాక్ ఆఫ్ 2 zeros, 2 సున్నాలు కొట్టేయండి అంటాడు. అలా ఉండిందండి వాళ్ళ పరిస్థితి. అంటే ఇవాళ అరటిపళ్ళు, ఒక అరటిపండు మీకు రూపాయి కొనుక్కుంటే రేపు అది 100 రూపాయలు అవుతుంది. 2 సున్నాలు యాడ్ చేసుకుంటాం అది. సో ఇలాంటి పరిస్థితి తీసుకొద్దామని మన కాంగ్రెస్ మేధావులందరూ ప్లానింగ్. మన ఇండియాని బతకనివ్వకూడదు సార్ వాళ్ళ దేశం. ఇండియా షుడ్ నాట్ ఫ్లరిష్. ఇండియా అంటే ఒక చెక్కేమో బంగ్లాదేశ్కి, ఒక ముక్కేమో పాకిస్తాన్కి, ఇంకో పక్కేమో చైనాకి, అలా ధరాదత్వం చేసి కుక్కలు చింపిన విస్త చేసే ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీది. సో ఆలోచించి తెలివితేటలుగా ఓటేయండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, యుక్రెయిన్ అనే మహా మంచి డెవలప్డ్ కంట్రీ, చాలా చిన్న దేశం, అన్ని రకాల వనరులు ఉన్నాయి, మనకి పంటలు బాగుంటాయండి. మీకు యూరోపియన్ కంట్రీస్లో పంటలు పండించే చోటు తక్కువ, గోధుమలు పండించే ఏకైక దేశం యుక్రెయిన్. పండించినాక మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. అలాంటి ప్రాస్పరస్ కంట్రీని ఒక పనికిరాని ఎదవని ఎంచుకున్న కారణానికి, పనికిరాని విదూషకుడిని ఎంచుకున్న కారణానికి వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు చెట్టుకోకళ్ళు పుట్టకోకళ్ళు పోయారు, చేరిపోయారు. ఫ్యామిలీలు, ఒక్క యుక్రెయిన్ ఫ్యామిలీ కూడా వాళ్ళ దేశంలో లేదు. యుక్రెయిన్లో మగాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు, పెళ్ళాళ్ళు పిల్లలందరూ కూడా వేరే దేశాల్లో తలదాచుకున్నారు. సో మనకి కూడా ఇదే పరిస్థితి వస్తుందండి. కాంగ్రెస్ కానీ మీరు ఎంచుకుంటే మనకి వేరే దేశానికి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎక్కడికి పారిపోతారు మీరు? హిందువులు మేలుగా టార్గెట్ చేస్తారు. గజ్వా హింద్ అని ఒక పనికిరాని కాన్సెప్ట్ ఉందండి, గజ్వా హింద్. దాని గురించి తెలుసుకోండి, అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదండి కాంగ్రెస్ పార్టీ తాలూకు లీడర్స్, బీజేపీ తాలూకు లీడర్స్ని కంపేర్ చేసుకోండి. మోదీ గారు ఒక్కరిని చూసి మోదీ గారు దుర్మార్గుడు అని చెప్పి వీళ్ళు ఎవడో చెప్పింది నమ్మేసి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎవడో చెప్పింది నమ్మేసి మీరు కూడా ఉద్రేకపడిపోయి బీజేపీ అంటే ఒక పనికిరాని పార్టీ అనుకోకండి మహాప్రభు. బీజేపీ లాంటి పార్టీ, డెమోక్రటిక్ పార్టీ నేను చూడలేదు ఇప్పటిదాకా. అమెరికాలో కూడా ఉండదు అన్నట్టు, ఏ దేశంలో ఉండదు. ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఎక్స్ట్రాడినరీ పార్టీ అండి. ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్, బీజేపీ పొలిటికల్ పార్టీ. వీళ్ళకి సరి ఎవరూ లేరండి, ప్రపంచంలోనే ఎవరూ లేరు. వాళ్ళ క్యారెక్టర్ అండి బేసిక్గా హిందుత్వాన్ని బేస్ చేసుకుని వెళ్తున్నారు. హిందుత్వం అంటేనే న్యాయం, ధర్మం, సత్యం ఇలాంటి వాటి మీద నిలబడి ఉంటుందండి. సత్యం, న్యాయం, ధర్మం, అహింస ఇలాంటి ఎక్స్ట్రాడినరీ ప్రిన్సిపల్స్ మీద
నిలబడింది హిందుత్వం. అందుకే హిందుత్వం అంటే బూతుమాట కాదండి. హిందుత్వం అంటే మనం పరమ పవిత్రమైన భావజాలం. సో ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ హిందుత్వం ఉంటేనే మన మన దేశం బాగుపడుతుంది, మన ఇండియా బాగుపడుతుంది, భారతదేశం ప్రపంచానికి కూడా రక్ష. భారతదేశం కరెక్ట్గా ఉంటే, విశ్వగురువు కింద ఉంటే ప్రపంచానికి కూడా ఒక రక్ష కింద ఉంటుంది. చూడండి, మీరు నెక్స్ట్ 5 years మోదీ గారు చేసే పరిపాలనలో మీకే తెలిసిపోతుంది. సో తెలుసుకోండి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా ఉంటారో, వాళ్ళ సెల్ఫ్ గోల్ మెంటాలిటీ ఎలా ఉంటుందో, వాళ్ళ మూర్ఖత్వం ఎలా ఉంటుందో, అదే కంపారిజన్ బీజేపీ లీడర్స్ గురితో చేయండి. ఒక్కొక్క లీడరు ఎక్స్ట్రాడనరీ ఆణిముత్యాలు అన్నాడు. అలాంటి వాళ్ళు 10-15 మంది ఉన్నారు బీజేపీలో. మీరు తక్కువ లేరు. ప్రైమ్ మినిస్టర్ అయ్యే క్యాండిడేట్లు 10 మంది ఉన్నారండి. మోదీ గారిని మరిపించేలా పరిపాలించే శక్తి ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారండి బీజేపీ పార్టీలో. తెలుసుకోండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.